చొప్పున ఎప్పుడే ఇమీడియట్లుగా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. రాజకీయాల్లో అపర చాణక్యుడు. కృష్ణా జిల్లాలో చాలా తక్కువ సమయాల్లో ఒక ప్రముఖ నాయకుడిగా పేద ప్రజల అందరి అభిమానాలతో, మరి ముఖ్యంగా మైలవరం ప్రజల ఆశీస్సులతో ఈ స్థాయికి ఎదిగాడు. ఆయన్ని కృష్ణా జిల్లాలో వేరే చోట ఎక్కడేమన్నా కూడా నేను మైలవరమే వెళ్తానంటాడు. బాల్ని గోడకేసి కొడితే మళ్ళీ ఎట్టేనకు వస్తుందో, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెడను పంపించినా కూడా ఆయన మనసంతా కూడా మైలవరం, నా మైలవరం, నా మైలవరం ఇదంతా చూసారా, గుండె కొట్టుకుంటుందని మైలవరం మైలవరం కొట్టుకునేది. ఆఖరికి వచ్చాడు. నాకు చాలా సంతోషం. మీ అందరికీ కూడా జోగి రమేష్ మీద ఉన్న ప్రేమాదరాభాలు చూస్తుంటే నా తమ్ముడు మీ ఆ స్థానం సంపాదించినందుకు నాకు సంతోషంగా ఉందని చెప్పేసి మనం చేస్తూ, తప్పకోకుండా వచ్చే ఎన్నికల్లో జోగి రమేష్ మైలవరం శాసనసభ్యుడు ఇది తథ్యం అని చెప్పేసి మనం చెప్తాం. ఇకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి కూడా ఆశలు కల్పించింది. రైతు వర్గాన్ని, మహిళా వర్గాన్ని, నిరుద్యోగుల్ని, కార్మికుల్ని అందరికీ కూడా ఆశలు చూపించి, నేను అనుభవజ్ఞుని అని చెప్పేసి ఒక ముద్ర వేసుకుని తనకు తానే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి రోజు రాత్రిపూట కనపడేది ఎవరో తెలుసా? మనవాడు కనపడ్డు, కొడుకు కనపడ్డు, భార్య కనపడదు. జగన్మోహన్ రెడ్డి గారి ముఖం ఒక్కటే కనపడుతుంది భయంతో. జగన్ గారి కేక్ అంటే చంద్రబాబుకి గుండె దడ. ఎందుకు చెప్తున్నానంటే, నేనేదో ఉపన్యాసం చెప్తానికి కాస్తమా, ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబుని ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పొలికేక వేస్తారో ఆ రోజు ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తణుకులో నిరాహార దీక్ష చేశారు. మహిళలకి రుణమాఫీ కోసం వెంటనే 3,000 రూపాయలు చెల్లించారు. ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తూ ఉంటే 5 రోజులు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలా, చేసుకొని మీరు ఏం చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు పొలికేక వేశారు. 2వ రోజే ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచుతామని చెప్పేసి చెప్పింది. ఒంగోలు వెళ్ళారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రజల్ని పరామర్శించడానికి వెంటనే ప్రభుత్వం పరిగెత్తుకొచ్చి ఆ ప్రాంతంలో డయాలసిస్ అంటే రక్తశుద్ధి చేసే పరికరాలను ఏర్పాటు చేసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా చేసి వైద్యం కోసం హాస్పిటల్స్కి వెళ్తే ఏ హాస్పిటల్ వాళ్ళు కూడా మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద చెయ్యము, చేస్తే ప్రభుత్వం నుంచి మాకు డబ్బులు రావటం లేదు, మీకు కావాలంటే డబ్బులు కడితే మేము వైద్యం చేస్తామన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పొలికేక వేశారు. మీరు అన్యాయం చేస్తున్నారు పేదవాళ్ళని, ఖబర్దార్ అంటే ఆ రాత్రికి రాత్రి 1000 కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం అని చెప్పేసి మీకు మనం చేస్తున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా లేకపోతే గుడిని, గుళ్ళో లింగాన్ని ఏ విధంగా మింగుతారో దౌర్భాగ్యులు ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా మింగేసేవాళ్ళని చెప్పేసి మీకు మనం చేస్తామని నేను. ఈ మంత్రులు, ఈ చంద్రబాబు నాయుడు గారు టీవీలో చాలా గొప్పలు చెప్పుకుంటారు రాజధాని గురించి. ఏమని చెప్తారండి? నేను 33,000 ఎకరాలు నా ముఖం చూసి, నా గొప్పతనాన్ని చూసి రైతాంగం 33,000 ఎకరాలు ఇచ్చింది, వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉన్నానంటాడు. బందరు వెళ్ళి పోర్టు కట్టాలి, 33,000 ఎకరాలు మేము బలవంతంగా లాక్కుంటామని చెప్పేసి చెప్తాడు. ఇదే నాయకులు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పోర్టుకి 2,000 ఎకరాలు చాలు కదా అని చెప్పేసి చెప్పిన ఈ దౌర్భాగ్యులు ఈరోజు 33,000 ఎకరాలు లాక్కుంటారు. అదేవిధంగా విశాఖపట్నం దగ్గర ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఒక 2-3 ఎకరాలు సరిపోతే కాదు, అప్పలంగా వస్తుంది కదా, రైతులు అమాయకులు కదా అని చెప్పేసి 10,000 ఎకరాలు లాక్కుంటానికి ప్రయత్నం చేస్తారు. సరే, నీవు నీ మంత్రులు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారే, మా నాయకుడు పెద్ద మగాడు 33,000 ఎకరాలు ఇచ్చారు అని చెప్పేసి చెప్పుకున్నారే, కనీసం ఏ పేదవాడికైనా సరే అంటే దాదాపు 1,00,000 ఎకరాల దగ్గర దాదాపు 1,00,000 ఎకరాలు కాజేశారండి ఈ తెలుగుదేశం ప్రభుత్వాలు. కనీసం ఏ పేదవాడికైనా సరే
ఒక్క 2 సెంట్ల స్థలం ఇచ్చావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా నేను. ఎక్కడైనా ఇచ్చారా? డ్యాన్స్ నేర్పించే బాబా గారికి 100 ఎకరాలు కేటాయిస్తారు. ఎవడో లంచాలు ఇచ్చే కాలేజీ వాళ్ళకి 200 ఎకరాలు ఇస్తారు. ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలైనా సరే పట్టుమని 10 ఎకరాలు పేదవాళ్ళ ఇళ్ళ కోసం ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. వీళ్ళు కేవలం దోచుకుంటానికి తప్పితే పేదవాడి గురించి ఆలోచించే మనస్తత్వం లేని దౌర్భాగ్యుడు ఈ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా నేను. ఎంత దౌర్భాగ్యుడంటే పేద ప్రజలు ఏం ఆశిస్తారండి ప్రభుత్వం దగ్గర నుంచి? నా కడుపు నింపుతుందేమో ప్రభుత్వం అని చెప్పేసి ఆలోచిస్తారు. ఆశిస్తారండి ప్రభుత్వం నుంచి, నా కడుపు నింపుతారు, నాకు ఎండ నుంచి వాన నుంచి కాపాడటానికి ఒక గూడు ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఆశిస్తారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే రాష్ట్రం దివాళా తీస్తుంది కాబట్టి దివాళా తీసిద్ది అని చెప్పి 2 రూపాయల నుంచి 5.5 రూపాయల కిలో బియ్యం పెంచితే రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళంటే సానుభూతి ప్రేమ ఉన్న వ్యక్తి కాబట్టి 5 రూపాయల నుంచి 2 రూపాయలకి తగ్గించి ప్రతి ఒక్కరికి కూడా బియ్యం ఇచ్చిన విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ఇంతకు ముందు 9 రకాల సరుకులు ఈ రాష్ట్రంలో ఇస్తూ ఉంటే ఈరోజు అన్ని సరుకులు కూడా ఎగనామం పెట్టి రేపో మాపో బియ్యం కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా చేసే దౌర్భాగ్య ప్రభుత్వాన్ని ఎక్కడన్నా మనం చూస్తామా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను చెప్పేది వాస్తవా కదా మిత్రులారా? ఒకసారి ఆలోచించేయండి. ఇంతకుముందు 9 సరుకులు కందిపప్పు, నూనె, పంచదార, గోధుమలు, కిరసనాయిలు, బియ్యం ఇవన్నీ కూడా చింతపండు ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఏమిస్తున్నారు? ఏదన్నా ఒక్క సరుకుని ఇస్తున్నారా? కందిపప్పు పాయే, గోధుమలు పాయే, నూనె పాయే, ఆఖరికి బియ్యం ఇస్తున్నారు. అది కూడా రేపో మాపో తీసి పారేస్తారు. ఇటువంటి దౌర్భాగ్య ప్రభుత్వాన్ని మనం ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మనం అవకాశం ఇవ్వచ్చా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మళ్ళీ ఓటేసే అవకాశం వస్తే మీరు చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ చంద్రబాబు నాయుడు కనుక ఓడిచ్చి తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఎవ్వరు కూడా బ్రతికే పరిస్థితి లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. అంతేకాదు ఇదొక మతతత్వ పార్టీ, ఇది ఒక కులతత్వ పార్టీ అని చెప్పేసి కూడా నేను చెప్తానికి వెనకాడని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా నేను. ఈ రాష్ట్రంలో 10% మైనారిటీ సోదరులుంటే కనీసం ఒక్క మంత్రి కూడా ఇవ్వలేని దౌర్భాగ్య క్యాబినెట్ ఈ రాష్ట్రంలో మనం చూస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మనందరం కూడా అనుకుంటాం మా నాయకుడు మంత్రి కావాలి, మా నాయకుడు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి. మరి మైనారిటీ సోదరులు ఆ వర్గానికి ఒక మంత్రి శాఖ ఇవ్వాలి, మంత్రి ఇవ్వాలని చెప్పేసి ఆలోచించరా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అంతేకాదు గిరిజనులు కూడా దాదాపు 7% ఉన్న గిరిజనులకి కనీసం ఒక మంత్రి కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కాదు కాళ్ళ కింద తొక్కి నారదీయాలని చెప్పేసి కూడా మీ అందరికీ సవినీయంగా మనం చేస్తా ఉన్నా నేను. అంతేకాదు ఇక ఉన్నాడు మీ పిట్టల దొర దేవినేని ఉమామహేశ్వరరావు. ఇన్ని రోజులు కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో పెద్ద మగాడు అనుకున్నారు. వారి మగతనం ఏంటో ఇప్పుడు తెలిసింది ఈ 3 సంవత్సరాల్లో. ఆ రోజు ఎక్కడ పడితే అక్కడికి వచ్చి నీళ్ళు ఎక్కడున్నాయి, ప్రకాశం బ్యారేజ్ దగ్గర ధర్నాలు చేసేవాడు, నీళ్ళు ఎక్కడున్నాయి అని చెప్పేసి. మా డెల్టాకు వచ్చేసి నీళ్లు రాలేదు, పంటలు ఎండిపోతున్నాయి అనేవాడు. తిరువూరు రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళి మాకు ఇంకా నాగార్జున సాగర్ నీళ్లు రాలేదు అని చెప్పేసి చెప్పేవాడు. ఈరోజు అడుగుతున్నాను, ఎక్కడ పోయావయ్యా దేవినేని ఉమామహేశ్వరరావు? నీ మగతనం ఏమైందని చెప్పేసి అడుగుతా ఉన్నాను. స్వచ్ఛపడిపోయిందా అని అడుగుతా ఉన్నాను నేను. నీ హయాంలో నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉండి నీ దౌర్భాగ్యతనం మూలంగా దాదాపు కొన్ని లక్షల ఎకరాల్లో సాగు కూడా జరగని విషయం వాస్తవా కదని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు కనీసం మేము పట్టుసీమ కట్టాం, లేకపోతే పోలవరం కడుతున్నామని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి అడిగితే కృష్ణా జిల్లాలో డెల్టాలో కనీసం అవనిగడ్డ, బందరు, పెడన కాన్స్టిట్యున్సీలకి నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి అడుగుతా ఉన్నాను దేవినేని ఉమామహేశ్వరరావుని. అంతేకాదు తిరువూరుకి నీళ్ళు ఇవ్వడు, మైలవరకి త్రాగునీరు ఇవ్వరు, నూజివేడికి ఒక్క చుక్క నీళ్ళు రాలే ఈ 3 సంవత్సరాల్లో. మరి ఏం చేస్తున్నావు దేవినేని ఉమామహేశ్వరరావు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అంతేకాదు ఆయన చేసేది ఏమిటంటే బ్రోకర్ పని. ఏం పని? బ్రోకర్ పని. ఎవరెవరికి బ్రోకర్ అంటే
కాంట్రాక్టర్లకి చిన్నబాబు పెద్దబాబులకి. చిన్నబాబు పెద్దబాబులు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికాడ పలానా రమేష్ గారికో లేకపోతే పలానా ఇంకెవరికో కాంట్రాక్ట్ ఇచ్చేసామని చెప్తారు. ఈయన చిట్టా పుస్తకం పట్టుకుని చిత్రగుప్తుడికి వెళ్ళి అయ్యా మాకు ఇంత రావాలి పర్సంటేజ్ పంపించు అని చెప్పేసి డబ్బులు తీసుకొచ్చి ఒక బ్రోకర్ లాగా తప్పితే ఈ జిల్లాని కానీ ఈ రాష్ట్రానికి కానీ రైతాంగానికి ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేసే వ్యక్తే కాదని చెప్పేసి కూడా మీకు మనం చేస్తున్నాను. 10 సంవత్సరాలు నందిగాంలో ఉండి ఇసుక తిన్నాడు, గొంతు పూడిగిపోయింది. ఇప్పుడు మట్టి తింటున్నాడు, కళ్ళు కూడా పోతాయి. ఉమామహేశ్వరరావు, నువ్వు చేసే పని ఏమిటంటే కృష్ణా జిల్లాలో చెరువులు పేదవాడు ఏమనుకుంటాయంటే వేసాకాలం ఎండిపోతే మా ఇంటి మెరక తోలుకుందాం, మా చావిడికి మెరక తోలుకుందాం, మా రోడ్డుకి మట్టి తోలుకుని బురద కాకుండా నీళ్లు నిలబడకుండా చేద్దామని చెప్పేసి ఆలోచిస్తే ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఈయన తెలుగుదేశం కార్యకర్తలకు ఆ చెరువులను కట్టబెట్టి రోజు సాయంత్రానికి లెక్కలో ఎన్ని ట్రాక్టర్ల మేరయా మట్టి, నా వాటా ఏది అని చెప్పేసి అడుగుతాడు. ఇంతే తప్పితే ఇంకా ఏ పని కూడా చేయడని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. నేను అడుగుతా ఉన్నాను దేవినేని ఉమామహేశ్వరరావుని, నీ నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశావు, ఏ పేదవాడికి ఏమి చేశావు ఒకసారి చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను ఎవరికి ఒక్క పని కూడా చేయలేదే. కనీసం మంత్రిగా ఉండి ఒక 1000 మంది కన్నా ఇల్లు ఇప్పించగలిగావా 3 సంవత్సరాల్లో? గతం నీకు దమ్ముంటే మా రమేష్తో కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాం, మైలవరం సెంటర్లో రా, నీకు దమ్ముంటే నీ నియోజకవర్గంలో నీ 3 సంవత్సరాల్లో పేదవాడికి ఏమి చేశావో ఒక్కసారి చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాను. కనీసం ఒక ఇల్లు కట్టించలేడు, ఒక పెన్షన్ ఇప్పించలేడు, ఒక తెల్ల కార్డు ఇప్పించలేడు. ఈయన దేవస్థానికి మంత్రి పదవి. ఎందుకంటే ఈయనకి మంత్రి పదవి? ఇటువంటి అసమర్థులందరూ కూడా ఈ రాష్ట్రంలో మంత్రి పదవులు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పనులు చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నెన్ని కార్యక్రమాలు చేశారో. పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ధైర్యంగా వైద్యం చేయించుకునే అవకాశాన్ని కల్పించాడు రాజశేఖర రెడ్డి. అదే కాదు, ఆఖరికి కూలివాడికి కొడుకు కూడా ఇంజనీర్ చదవచ్చు, డాక్టర్ చదవచ్చు, గుండె మీద ధైర్యంగా మెడికల్ కాలేజీకి ఇంజనీరింగ్ కాలేజీకి పంపించి కార్యక్రమాన్ని చేశాడు రాజశేఖర రెడ్డి అని చెప్పేసి మనం చేస్తున్నాను. ఏ పేదవాడికి కూడా తెల్ల కార్డు లేదు. నేను మళ్ళీ మైలవరం వచ్చే ఎన్నికల్లో వచ్చేసరికి ఎవరు కూడా నన్ను అయ్యా మీ ఎమ్మెల్యే నాకు ఇల్లు ఇవ్వలేదు, పెన్షన్ ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదని ఒక్కరు కూడా అడగకూడదని చెప్పేసి అందరికీ కూడా ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఏం చేస్తున్నారు? జన్మభూమి కమిటీ పెట్టి ఒక దరిద్రపు కమిటీని నలుగురికి మా పార్టీకి ఓటేసావా, వీడు మావాడా, వీడు మా కులమా, ఎతికి ఇస్తున్న ఈ దౌర్భాగ్య ప్రభుత్వాన్ని మీరు ఇంకా భరించే ఓపిక ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాజన్న రాజ్యం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిందే. అవ్వకపోతే మన పేదవాళ్ళం గౌరవంగా తలెత్తుకుని బతికే పరిస్థితులు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండదని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తా ఉన్నాను. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు అని చెప్పేసి అవకాశం దొరికినప్పుడల్లా మీ దేవినేని ఉమామహేశ్వరరావు, లోకేష్ బాబు, ఆఖరికి పిల్ల నాయకులు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చేసింది కదా. మేము ఛాలెంజ్ చేస్తున్నాము ఈ వేదిక మీద నుంచి, అయ్యా దేవినేని ఉమామహేశ్వరరావు నీకు నీతి నిజాయితీ ఉంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ముఖ్యమంత్రిని అడిగి, మీరు ఈ 3 సంవత్సరాలు చేసిన కార్యక్రమాల మీద, మీరు దోచుకున్న భూముల మీద, మీరు ఇచ్చిన టెండర్ల మీద, మీరు చేసిన రాజధాని నిర్మాణాల మీద సిబిఐ ఎంక్వైరీ వేసుకునే దమ్ము సత్తా ఉందని చెప్పేసి అడుగుతున్నాం. దమ్ముంటే వెళ్ళి ముఖ్యమంత్రిని అడిగి ఎంక్వైరీ చేపించండి అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ సెలవు చేసుకుంటున్నాను. ఈరోజు మీ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ప్లీనరీ సమావేశం ఇక్కడ మన అవసరాల నిమిత్తము పార్టీ ద్వారా మనం ఇక్కడ ఏ సౌకర్యాలు అవసరమో అవన్నీ కూడా ఈరోజు ప్రతిపాదనలు పంపించి అవన్నీ కూడా రేపు నెల మీ జిల్లాలోనే రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశంలో అవన్నీ కూడా పొందుపరచడానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. అందరూ చాలా విషయాలన్నీ కూడా చెప్పారు. ఎవరేం చెప్పినా కానీ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించల్లా,
ఆ విజయం కోసం అందరము కృషి చేయాలా. అన్ని రకాల మనం ఈరోజు ఈ 3.5 సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు పడినారు మన కార్యకర్తలందరూ కూడా. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తే నీరు చెట్టు పేరుతో దోచుకుంటూ ఉన్నారు, ఇసుక దోచుకుంటూ ఉన్నారు, లిక్కర్ మాఫియా కింద దోచుకుంటూ ఉన్నారు. మరి మన కార్యకర్తలకేమో కనీసము ఏది కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చి రాబోయే 1 సంవత్సరం మనకు గడ్డు కాలంగా ఉంటుందని భావించి అందరూ కూడా ఈ పార్టీ కోసం కృషి చేస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. దాంట్లో ఎలాంటి సందేహము లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యకర్తలకు భరోసా ఇవ్వగలిగే శక్తి, ఆర్థికంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకునే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు పరిస్థితి చూస్తే రాష్ట్రంలో దాదాపు 100 పేజీల మేనిఫెస్టోలో 1000 తప్పుడు వాగ్దానాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది. ప్రధానంగా రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, నిరుద్యోగ యువతను మోసం చేశారు. రాష్ట్రంలో ఈ 3.5 సంవత్సరంలో ఒక ఇల్లు కూడా కట్టలేదు. మరి అన్నీ కూడా నేను చేస్తానని చెప్పాడు, బాబు వస్తే జాబ్ వస్తుంది, ఈ రకంగా రకరకాల హామీలన్నీ ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ కూడా నెరవేర్చలేదు. మరోవైపు చూస్తే ముఖ్యంగా ప్రధానంగా రైతులు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అతని మాట నమ్మి దాదాపు 84,000 కోట్ల రుణాలన్నీ కూడా బ్యాంకులకు సకాలంలో చెల్లించకుండా అధిక వడ్డీకి ఈరోజు కలుపుకొని ఆయన ఇచ్చిన 7,000 కోట్లు రుణమాఫీ కాకుండా 1,25,000 కోట్లు రుణాలన్నీ కూడా బ్యాంకుల్లో బకాయిలుగా, రైతుల బకాయిలుగా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి రైతులకు ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు. ఆ రోజు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏది కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఆ రోజు ఆయన చెప్పాడు, నేను 5,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడతాను, ఆ నిధి నుంచి కాపాడుతాను అని చెప్పి. ఈరోజు చూస్తే గత సంవత్సరం 11,000 అమ్మిన మిర్చి ఈరోజు 3,000 లోపలే ఉంది. ఈరోజు సుబాబులకు ఎవరు కూడా దిక్కులేదు డబ్బులు వసూలు చేసేదానికి. గతంలో అయితే కన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు మీ జిల్లాలో రకరకాల ధర్నాలు, హర్తాళ్ళు చేశారు సుబాబుల గురించి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4,400 రూపాయలు మేము చెల్లించాం టన్నుకు. ఈరోజు 2,000 కూడా చెల్లించే పరిస్థితి లేదు. కనీసము ఆ ఫ్యాక్టరీల దగ్గర ఉన్న బకాయిలు 21 కోటి బకాయిలు ఉన్నాయి, వసూలు చేసే పరిస్థితి కూడా లేదని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మామిడి పంటకు గిట్టుబాటు ధర లేదు, టమాటా పంట గిట్టుబాటు ధర లేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రైతులు పండించే పంటలు 90% పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. మరి స్థిరీకరణ నిధి ఇచ్చింటే, రైతులకంతా గిట్టుబాటు ధర ఇచ్చింటే రైతులు ఇంత అన్యాయంగా ఇంత ఇబ్బందుల్లో కూరుకుపోయేవారని నేను అడుగుతా ఉన్నాను. ఆ విధంగా చూస్తే ప్రతి వర్గానికి ఈయన ద్రోహం చేసిన మహానుభావుడు అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తే ఇక్కడ ఇందాక పార్సారథి గారు చెప్పారు 33,000 ఎకరాలు తీసుకున్నారని చెప్పి. దేనికని తీసుకున్నావు నువ్వు 33,000 ఎకరాలు? ఏమన్నా ఎవరికైనా దానివల్ల లాభం చేకూరిందా? మన శాసనసభ జరిగినప్పుడు మేమందరూ కూడా శాసనసభ్యులు ఆ శాసనసభకు హాజరు కావడానికి వెళ్తే ఆ దారిలో అన్నీ కూడా జిల్లేడు చెట్లు, గవర్నమెంట్ కంప అంతా కూడా 3 పంటలు 4 పంటలు పండే భూముల్లో అవి మలిచిపోయి ఆ రైతులంతా ఆ భూములు చూసి హృదయ విదారకంగా బాధపడుతూ ఉండే పరిస్థితి ఏర్పడింది. అదేమైనా ఆయన పేపర్లో వేశాడు. ఈనాడు పేపర్లో అయితే రోజు వేస్తారు, ఆంధ్రజ్యోతిలో వేస్తారు. ఎక్కడెక్కడో ప్రపంచ పటంలో ఉండే పట్టణాలన్నీ కూడా తెచ్చి ఆ విధంగా కడతామని చెప్పారు. ఈరోజు అక్కడ పరిస్థితి చూస్తే ఒక కాలేజీ బిల్డింగ్ మాది కూడా లేదు. అది కూడా ఆయనే సొంతంగా చెప్తున్నాడు. 33,000 ఎకరాలు తీసుకొని ఇది టెంపరీ శాసనసభ, ఇది టెంపరీ సెక్రటేరియట్ అని చెప్పేదానికైనా సిగ్గుండాలి కదా. ఈరోజు అంత పెద్ద ఎత్తున 33,000 ఎకరాలు 3 పంటలు 4 పంటలు పండే భూములు లాక్కొని టెంపరీ శాసనసభ, టెంపరీ కార్యాలయాన్ని కడతావా నువ్వు అని నేను అడుగుతా ఉన్నాను. మనకు 10 సంవత్సరాలు
కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోనే హైదరాబాద్లో మీరు ఉండొచ్చు, 10 సంవత్సరాలు కూడా మీరు ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ నుంచినే పరిపాలించుకోవచ్చు అని చెప్పినా కూడా ఆగ మేఘాల మీద రాత్రికి రాత్రే విజయవాడకి ఎందుకు వచ్చాడని నేను అడుగుతా ఉన్నాను. కేవలం అక్కడ కేసీఆర్ గారి దగ్గర జైలుకు పోకుండా తనేదో పట్టుబడినాడో ఓటుకు కోట్ల వ్యవహారంలో వాళ్ళ శాసనసభ్యులు మీడియాలో చెప్తే, ఈయన ఆడియోలో చెప్తే దాని నుంచి తప్పించుకోవడానికి కాళ్ళ వేలబడి కేసీఆర్ను ముక్కోను అడుక్కోను నేను ఇంకా మా విజయవాడకి వెళ్ళిపోతాను, హైదరాబాద్లో ఉండను, నన్ను వదిలేయని చెప్పి ప్రాధేయపడి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల ద్వారా కూడా కేసీఆర్కి చెప్పించుకొని ఈరోజు విజయవాడ పట్టణానికి వచ్చాడు తప్ప ఆయన ఇక్కడేదో ఉద్ధరించి 33,000 ఎకరాలలో బ్రహ్మాండమైన భవంతులు కడతాడనే ఆశ మాత్రం పెట్టుకోవద్దని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు చూస్తే పరిస్థితి ఈ రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిపోయింది. డబ్బులు వస్తాదో అవన్నీ కూడా ఒక రీసెర్చ్ చేసి వాళ్ళు గుంజుకుంటా ఉన్నారు. ఇసుక, మట్టి, లిక్కరా లేకపోతే ఇంకేంది ఏది వస్తుందో అదన్నీ కూడా గుంజుకునే పరిస్థితి. అయ్యో ఇంక 2 ఏళ్ళే ఉందే మాకు అని వాళ్ళు ఇంకా ఎక్కువ తాపత్రయపడుతూ ఉన్నారు. ఈరోజు భారతదేశంలోనే అవినీతిలో 2వ స్థానంలో ఉంది ఈ రాష్ట్రం. చెప్పుకోవడానికి ఆంధ్ర ప్రజలుగా మనందరికీ కూడా సిగ్గుచేటుగా ఉందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తే కొత్తగా విశాఖపట్నంలో వారి మంత్రి, ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రి అయ్యన్న పాత్రుడే స్వయంగా చెప్పాడు, ఇది 1000 కోట్ల భూ కుంభకోణం, దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలా అని అడిగితే, ఇన్ని 1000 కోట్ల భూ కుంభకోణాన్ని చేసిన వ్యక్తులను ఇంతవరకు నువ్వు గుర్తించలేదా? నీకు తెలియకనా జరిగిందా? నీ మంత్రివర్గంలో వారు సభ్యులుగా ఉన్నారా లేదా? ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు మనకు చెప్పాల్సి ఉంది. చెప్పాడు, ఎందుకంటే ఆయన కూడా వాటా ఉంటుంది. ఈ విధంగా ఎక్కడ దొరికితే అక్కడ ఇంత దోచేస్తా ఉంటే ఇంకా మనం చూస్తూ సహించే పరిస్థితి ఉంటే మనం ఇంకా ఈ ఆంధ్ర భూమిలో పుట్టిన వారం అనిపించుకోమని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు పరిస్థితి చూస్తే ఈ అక్రమంగా సంపాదించిన డబ్బులంతా పెట్టి మా 21 మంది శాసనసభ్యులను కొనుక్కోవడం జరిగింది. అవి అడిగిన వారికి అడిగినట్లే ఇచ్చారు. 5 కోట్ల, 10 కోట్ల, 20 కోట్ల ఆ విధంగా అందరికి కూడా ఇచ్చి 21 మంది శాసనసభ్యులు కొనుక్కొని మా దగ్గర అందరూ ఉన్న శాసనసభ్యులందరూ కూడా అసమర్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన శాసనసభ్యులే సమర్థులు అనే విధంగా మన దగ్గర నుంచి వచ్చిన 4 మంది శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో మంత్రి పదవులు వస్తాయని వెళ్ళిన మైనారిటీస్కు మీ జిల్లా నుంచి కూడా ఒక మైనారిటీ శాసనసభ్యుడు వెళ్ళడం జరిగింది. మరి వారికి రాలేదు, మైనారిటీలకు ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఎస్టీ నుంచి కూడా ఒక శాసనసభ్యుడు మంత్రి పదవి వస్తుందని ఆశించి తెలుగుదేశం పార్టీలో చేరినాడు. మరి అతనికి కూడా వేయలేదు. ఈరోజు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా మైనారిటీలు లేని క్యాబినెట్ ఇదే, ఎస్టీలు లేని క్యాబినెట్ ఇదే. ఎస్టీలు ఉన్నా కానీ 2 ఎస్టీలు ఉంటే వారిని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. అంటే ఎస్టీలు అన్నా కానీ చాలా అసహనం చంద్రబాబు నాయుడు గారికి. ఈ మధ్య మీరు చూసింటారు ఆయన చెప్పిన మాట, ఎవరు పుట్టాలనుకుంటారండి ఎస్సీ కులంలో అని చెప్పి బహిరంగంగా మీడియా ముందర చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఆ విధంగా ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, ఎస్సీలు కానీ ఈ విధంగా కులాలు, మతాలు అన్నీ కూడా విభజించి పరిపాలించే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. నేను ఒకటే అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడును, నువ్వు ఇంత అవినీతిగా అనేక 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించావు. మరి 21 శాసనసభ్యులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలో చేరారో వాళ్ళను నీతివంతమైన రాజకీయం చేసే విధంగా ప్రజాస్వామ్యంలో నువ్వు రాజీనామా చేపించు. ఆ 20 మంది తిరిగి ఎన్నికైతే మేమంతా కూడా నీకే మద్దతు ఇస్తామని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ పరిస్థితి లేదు. దొంగ చాటున రాజకీయాలు నడుపుతా ఉన్నావు. ప్రజాస్వామ్య విలువలను నువ్వు కాపాడడం లేదు. నువ్వంతా కూడా ఏది దొరికితే అది దోచుకోవాలనుకున్నావు తప్ప నేనేదో
అనుకోని విధంగా ముఖ్యమంత్రి అయినాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను 100 పేజీల మేనిఫెస్టోలో 1000 అబద్ధాలు చెప్పాను కాబట్టి ఆ అబద్ధాలు నమ్మి జనాలు నాకు ఓట్లేశారని చెప్పి ఇంకా మళ్ళా నేను అయితానో కానో ఈ 5 ఏళ్లలో ఎంత వీలైతే అంత దోచుకోవాలనే రీతిలో ఈ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉన్నాడని మీకు మనవి చేస్తా ఉన్నాను. మీకు ఇంకా చెప్పాల్సింది ఉంది. మనం ఎప్పుడూ మోసపోతూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు మాటలు విని. మొదట రామారావు గారిని దించేసినప్పుడు ఆయన పెట్టిన మద్యపాన నిషేధాన్ని కొన్ని రోజులు చూసి ఈ ప్రభుత్వం నడిచేది కష్టంగా ఉంది, ఆర్థికంగా మాకు వెసులుబాటు లేదు అని చెప్పి మద్యపాన నిషేధాన్ని ఎత్తేయడం జరిగింది. ₹2 కేజీ బియ్యం ఆ రోజుల్లో రామారావు గారు పెడితే దాన్ని తీసేసి ₹5.5 చేయడం జరిగింది. ₹5.25 చేయడం జరిగింది. అదేవిధంగా రామారావు గారు హార్స్ పవర్ విద్యుత్తుకు ₹50 చొప్పున రైతుల దగ్గర వసూలు చేస్తామంటే దాన్ని తీసేసి ఈయనున్న 9.5 సంవత్సరంలో దాదాపు 11 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది. కరెంట్ ఛార్జీలు సరిగా కట్టని రైతులను ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లు అదే పనిగా స్పెషల్గా పోలీస్ స్టేషన్లు పెట్టి ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టడం కూడా జరిగింది. మరి ఇలాంటి వ్యక్తి రెండోసారి కూడా 2009లో మా అబ్బాయి వచ్చాడు అమెరికా నుంచి, చాలా మేధావి. ఏదో మేమంతా కూడా ఏటీఎం కార్డులు ఇస్తూ ఉన్నాం, మహిళా తల్లులారా మీరందరూ ఈ కార్డులు తీసుకోండి అని ఇంటింటికే అప్పుడు పోటీ చేసిన వారందరూ కూడా ఈ ఏటీఎం కార్డులతో పోయి ఇవ్వడం జరిగింది. ఎన్నికల అది ఈరోజు మీరు బ్యాంకులో వేస్తే రేపు పొద్దునే మీకు ₹2,000 వచ్చేస్తుంది, ప్రతి నెల మీకు ఇంటికి ₹2,000 వచ్చేస్తుంది, ఈ ఏటీఎం కార్డులు పెట్టుకోండి అని ఎన్నికల ముందు చేసి దానివల్ల మనం ఆశించిన మెజారిటీ రాకుండా మనం పదవులోకి రావడం జరిగిందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు 1000 తప్పుడు హామీలు ఇచ్చావు, ఆ హామీలు నమ్మి అందరూ కూడా 3వసారి మోసపోయి ఓట్లేశారు. మరి ఈ విధంగా 4వసారి కూడా ఆయన ఇంకేదైనా వినూత్నమైన ప్రయోగం చేస్తాడేమో అని మాకు ఒక పక్క భయం ఉంది, ఇంకో పక్క ప్రజలు విశ్వసించారనే నమ్మకం కూడా ఉందని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంకోసారి కూడా చెప్పొచ్చు, ఇలాంటి యువత కంటా కూడా మీకు ఒక్కొక్కరికి ఒక మోటార్ సైకిల్ ఇస్తాను, ఒక్కొక్క ఇంటికి ఒక కారు ఇస్తాను, ఒక్కొక్క ఇంకా పెద్ద మోతుబరి రైతులైతే మీకు ఇంకా హెలికాప్టర్ కావాలంటే కూడా ఇస్తానని చెప్తే మళ్ళా మోసపోయి ఓట్లయితే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా కాకుండా తప్పకుండా మీరు ఇవన్నీ కూడా ఈ 3 సార్లు మనం మోసపోయాం, 4వసారి మోసపోకూడదని చెప్పి ప్రజల దగ్గరికి తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మీ స్థానిక శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు ఈయన పెడన్లో అయితే చాలా ప్రజాభిమానంతో ఉన్నాడు. నేను 2 పర్యాయాలు నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో కూడా తిరిగాను. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆదరిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఆయనకు పెడనలో ప్రజాదరణ ఎక్కువగా ఉంది. మీరేదైనా ఆయన్ను తక్కువ చేసి ఇక్కడ మేము గెలిపిస్తామా అని ఏదైనా ఆలోచన చేస్తే మీకు ఇంతకంటే మంచి శాసనసభ్యుడు దొరకడు. ఈయన గెలిస్తే తప్పకుండా ఏ మంత్రి దగ్గరైనా కానీ ఏదో విధంగా పని చేయగలిగే శక్తి ఉన్నవాడని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నాను. అందరితో అభిమానంగా ఉంటాడు, అందరినీ అభిమానంగా చూస్తాడు. అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా జోగి రమేష్ అంటే ప్రత్యేకంగా ఆయనకు ఎంతో అభిమానం ఉంది. మీరు ఆయన్ను ఆశీర్వదించండి, శాసనసభ్యుని చేయండి. తప్పకుండా ఆయన మీకు ఇంకా ఎక్కువ మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా మీకు సేవ చేస్తాడనే విశ్వాసం నాకుంది, ఆ నమ్మకం కూడా నాకుంది. కాబట్టి నా నమ్మకాన్ని సోదరుడు జోగి రమేష్ గారు ఒమ్ము చేయరు. తప్పకుండా మీరందరూ పట్టుదలగా పనిచేసి గెలిపించాలని చెప్పి పదే ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ అంటే మలమల మాడే ఎండ సైతం కూడా దారి పొడుగుతా కూడా మేఘాలు వర్షంతో స్వాగతం చెప్తూ ఈ నియోజకవర్గంలో జల వనరుల శాఖ మంత్రి ఉన్నాడు,
ఒక్క బొట్టు కూడా నీళ్లు ఇవ్వలేకపోయాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీకి వరుణ దేవుడు కటాక్షిస్తూ ఉన్నాడు ఈరోజు. ఇదంతా ఒక ఎత్తు అయితే నిజంగా అన్ని చోట్ల నుంచి కూడా నియోజకవర్గ యావత్తు కూడా పెద్ద ఎత్తున తమ్ముడు పెద్ద ఎత్తున ఈరోజు పెద్దలు, యువకులు, ఉత్సాహవంతులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మైలవరం నిర్వహిస్తున్న ఈ ప్లేనరీకి మీరందరూ మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి స్వాగతం చెప్పినందుకు మీకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ చాలా పెద్ద ఎత్తున ఊహించుకున్నాం. మైలవరం పట్టణం మొత్తం కూడా జల ప్రళయంతో నించేద్దామని చెప్పేసి ఒక పెద్ద కార్యక్రమం తీసుకుంటే వరుణ దేవుడు చిన్న అడ్డంకి సృష్టించాడు. అయినా కానీ పర్లేదు, ఈరోజు మీ అందరి ఆశీస్సులతో మనం అందరం చూస్తూ ఉన్నాం. చూస్తూనే 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా సంవత్సరంన్నర కాలంలో మన రాష్ట్ర రూపురేఖలు మారిపోబోతా ఉన్నాయి. మనం అనుకున్నది సాధించుకోబోతా ఉన్నాము. ఏంటా సాధించుకునేది? ఏమి సాధించుకోబోతా ఉన్నాం? జగనన్నని సీఎంను చేసుకోబోతా ఉన్నాం. సీఎంని చేసుకోవాలంటే అరుపులు కేకలతో కాదు. అరుపులు ఇదే చెప్పేది. అరుపులు భార్గవ్ ఒక్క నిమిషం. అరుపులు కేకలతో కాదు, మనం ప్రజల మధ్యకి వెళ్ళాలి, ప్రజల పక్షాన ఉండాలి. 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ సంవత్సరంన్నర కాలం పాటు మనం ప్రజల పక్షాన ఉండి ఎవరైతే గ్రామాలలో ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలు పడుతున్న బాధల్లో, కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామో, రేపు రాబోయే రోజుల్లో ఆ గ్రామాలలో, ఆ మండలాలలో మిమ్మల్ని అందరినీ కూడా తల ఎత్తుకొని తిరిగే విధంగా ఈ నాయకులందరూ కూడా చేస్తారు అని చెప్తా ఉన్నా. మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నా. మీకు పెద్దలందరూ చాలా విషయాలు చెప్తారు. నేనైతే కార్యకర్తలకి, నాయకులకి ఒకటే చెప్తా ఉన్నా. మీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు మిమ్మల్ని అందరినీ గుర్తిస్తాం. మీకు మంచి జరిగే రేపు మనం అనుకున్న రాజశేఖర్ రెడ్డి గారి రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా అయితే ప్రతి గడప తట్టి, ప్రతి పేదవాడి గుండె తట్టి తెల్ల కార్డు ఇచ్చామో, రేషన్ కార్డు ఇచ్చామో, ఇల్లు ఇచ్చామో, పెన్షన్ ఇచ్చామో, ఎన్ని పథకాలైతే ఇచ్చామో ఆ పథకాలన్నీ మీ ద్వారా జగనన్న పరిపాలనలో చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా మాట ఇస్తూ కార్యకర్తలకి, నాయకులకి ఒకటే చెప్తా ఉన్నాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిపాలనలో మరీ ముఖ్యంగా మన మైలవరం నియోజకవర్గంలో ఈ దద్దమ్మ ఉమా పరిపాలనలో మట్టి దోచుకుంటా ఉన్నారు, ఇసుక దోచుకుంటా ఉన్నారు, మద్యం దోచుకుంటా ఉన్నారు, ఆఖరికి తెల్ల కార్డులు అమ్ముకుంటా ఉన్నారు, పెన్షన్లు అమ్ముకుంటా ఉన్నారు, ఇళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. మనం పట్టి సీమలో దోచుకున్న ధనాన్ని మొత్తం కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మొత్తం కూడా కక్కించే కార్యక్రమం చేద్దామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలుపుకుంటూ, ఒక ఎన్నికలైన తర్వాత ఈ మధ్య కాలంలో ఒక మిత్రుడు అన్నాడు, ఏమన్నాడో తెలుసా?
తమ్ముడు తెలుగుదేశం మిత్రుడు అన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, మీ వాళ్ళు 5 సంవత్సరాల పాటు జెండా పట్టుకొని ఎగురుతా ఉన్నాడు. మేము ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు కంట్రోల్ మీ వాళ్ళని కొన్ని ఎన్నికల్లో మేము మీ కార్యకర్తల్ని మీ నాయకులకి ఎర్ర చూపిస్తే చాలు అమ్ముడిపోతారన్నారు. నేను ఒకటే చెప్పా, మా వాళ్ళు 21 మంది ఎమ్మెల్యేలాగా అమ్ముడుపోయేవాళ్ళు కాదు. అవసరమైతే రాజశేఖర రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు ఇస్తారు కానీ అమ్ముడుపోయే వాళ్ళ సంస్కృతి మా వాళ్ళు కాదని చెప్పా. ఎవరైనా సరే ఎన్నికలలో మనల్ని మనం ప్రలోభాన్ని గురి చేసుకొని మనం గన ఆ విధంగా గన అమ్ముడుపోతే చారిత్రాత్మక తప్పిదం చేసిన వాళ్ళు అవుతాం. ఆ రోజు ఇచ్చే 5,000 కోసమో, ఆ రోజు ఇచ్చే 10,000 కోసం గన కక్కుర్తి పడితే జీవితాంతం మనం ఇదే విధమైన పరిస్థితి వస్తుంది. మీకు ఒకటే చెప్తా ఉన్నాను, రేపు జగనన్న పరిపాలనలో ప్రతి కార్యకర్తని కూడా లక్షాధికారిని చేసే బాధ్యత నాది అని చెప్తా ఉన్నా. అంటే చంద్రబాబు నాయుడు గారి లాగా దేవినేనుమాలాగా దోచుకునే కాదు, మీకు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తా ఉన్నా. ఉపాధి కల్పిస్తా, మీకు ఉపాధి కల్పించి మీ కుటుంబాలని, భార్య పిల్లలని జీవితాంతం కూడా మీరు గుర్తుంచుకునే విధంగా, మీ పిల్లలు తల ఎత్తుకొని తినే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తా ఉన్నా. మీరందరూ కూడా 3 సంవత్సరాలు అయిపోయింది. జగనన్నతో పాటు నాతో పాటు అడుగులో అడుగు వేయండి. దేవినేనుమాని మరలా కంచికి చర్లకి పంపించే కార్యక్రమం చేద్దామని చెప్తా ఉన్నా. మీరు ఆలోచన చేసుకోండి. ఈరోజు నిన్నగాక మొన్న కళ్యాణ మండపంలో పెట్టి అర్ధగంట సేపు తిట్టాడు మనల్ని. నవనిర్మాణ దీక్ష చేయరా బాబు అంటే మమ్మల్ని తిడతావా? ఏం చేసావని నువ్వు? మైలవరం నియోజకవర్గంలో ఒక్కళ్ళకన్నా ఉద్యోగం ఇప్పించావా అని చెప్పి మనం అడుగుతా ఉన్నా. ఒక్కళ్ళకైనా మైలవరం పట్టణంలో ఒక్క ఇల్లన్నా కట్టించావని అడుగుతా ఉన్నా. ఇటువంటి దద్దమ్మ ఉమ నోరు తెరిస్తే జగనన్న తిడతాడు. మైలవరం పట్టణంలో తాగటానికి నీళ్లు లేక అక్కలో చెల్లెళ్ళు చెంబులు పెట్టి బిందెలు పెట్టి తగులుతారు ఈ దేవినేనుమాని. మనం ట్యాంకర్లు పెడితే తప్పితే మంచి నీళ్ళకు కూడా దిక్కులేని పరిస్థితి. ఈ ఉమాని రేపు రాబోయే రోజుల్లో తరిమి తరిమి కొట్టడానికి మీరందరూ కూడా సన్నద్ధులు కావాలని చెప్పేసి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈరోజు రైతు సమస్యల మీద, రైతులు పడే బాధల మీద మన నియోజకవర్గం కాదు, డెల్టా కాదు, కృష్ణా జిల్లా కాదు, 13 జిల్లాల్లో మనం పడే బాధల మీద రైతు నాయకుడు మాజీ ఎంపీపీ జొన్నలగడ్డ గంగాధరరావు గారు ఈరోజు రైతు సమస్యల మీద మీతో మాట్లాడతారు. తమ్ముడు భార్గవ్ ఏ మాత్రం గౌరవం ఉన్నా అరవదు బుద్ధులు. ఈరోజు మన ఈ ప్లేనరీకి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఉదయభాను గారు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు శారద గారు, అదేవిధంగా సోదరులు రమేష్ గారు, రాజ్కుమార్ గారు, ఇంకా నా మిత్రులు, తోటి మిత్రులందరూ కూడా అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి మండల అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు. ముఖ్యంగా మరి ఈ నియోజకవర్గంలో మరి ఇప్పటి వరకు జోగి రమేష్ గారు ఎన్నో రైతులు పడేటటువంటి కష్టాల మీద కొన్ని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా మరి ఈనాడు దయచేసి అందరు కూర్చుంటే సభ సజావుగా సాగింది. దయచేసి అందరూ కూర్చోండి. ఈనాడు మరి రైతు సమస్యలు ఎన్నో ఉన్నాయి.
మరి ఆ సమస్యల మీద ఇంత మట్టికి మరి ఇక్కడ ఉన్న మంత్రివర్యులు కానీ, ముఖ్యమంత్రి కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ కానీ మరి ఎక్కడ ఈ సమస్యల గురించి మాట్లాడట్లేదు. ఎంత మట్టుకి గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు ఎంత మట్టి ఉంది, ఆ మట్టి ఏ విధంగా తవ్వుకోవాలి, దాన్ని ఏ విధంగా అమ్ముకోవాలి, మనం ఏ విధంగా సంపాదించాలనేది తప్పితే రైతుల గురించి మాట్లాడే నాయకుడే లేడు. రాబోయే రోజులు మంచి రోజులు, రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.